ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. మనము 25వ ఎపిసోడ్లో ఫ్రీ హోల్డ్ భూములు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నాం. అయితే దాని తర్వాత ముఖ్యమైన రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి నేడు తెలుసుకుందాం. ఫ్రీ హోల్డ్ చేసిన 22TA కానీ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు కానీ 3 నెలల పాటు నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కబ్జాలకు పాల్పడి భూములు లాగేసుకున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వము జిల్లా అధికారులకు సూచించింది. తప్పులు జరిగినట్లయితే ఆ బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను కూడా జిల్లాకు పంపాలని చెప్పి నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన 13 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసిన సందర్భంలో వాటన్నిటిపైన 3 నెలలలో పరిశీలన చేపట్టి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇవన్నీ పూర్తయిన పిదప మాత్రమే రిజిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తారు. అంటే ఇది ఓన్లీ ఫ్రీహోల్డ్ భూములకు మాత్రమే నిలుపుదల చేస్తారు. మిగతా భూములకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంతేకాక గత ప్రభుత్వంలో జారీ అయిన 21.86 లక్షల సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ అధికారిక రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు జారీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మనం చేయాల్సిన పని ఏమిటి? రీసర్వే సందర్భంగా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా రీసర్వేలలో విస్తీర్ణాలు మారినాయని, పట్టాదారుల పేర్లు మారిపోయాయని, ప్రభుత్వ భూమిగా మారిపోయిందని, ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రకరకాల సమస్యలు వాటిని పరిష్కరించుకోవడానికి ఈ గ్రామ సభలు ఒక మంచి వేదికగా మనం ఉపయోగించుకోవాలి. అంతేకాక ప్రతి సమస్యకు దరఖాస్తు ఇచ్చి రసీదు తీసుకుని దానిని పరిష్కారం అయ్యేంత వరకు వెంటపడాలి, మానిటర్ చేసుకోవాలి. కాబట్టి ఈ సర్వే సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదికగా మనం ఉపయోగించుకుందాం. అంతేకాక కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు తీసుకోవడంలో చొరవ చూపండి. ఈ రెవెన్యూ పరిజ్ఞానం అందించడంలో మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ముందుంటుందని మీకు తెలియచేస్తూ, మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి. ధన్యవాదాలు.